అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. ఈ పిటిషన్పై ఇరు పక్షాల న్యాయవాదులు లిఖితపూర్వకంగా వాదనలు వినిపించారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. ఈ పిటిషన్పై ఇరుపక్షాల న్యాయవాదులు లిఖితపూర్వకంగా వాదనలు వినిపించారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. ఈ పిటిషన్పై ఇరు పక్షాల న్యాయవాదులు లిఖితపూర్వకంగా వాదనలు వినిపించారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, ముందస్తు బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు ముగిశాయి. ఎలా ఉన్నాయి ఇరు తరపు లాయర్ల వాదనలు? మొత్తం మీద చూసుకుంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు అయితే ముగిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 2 నెలల కాలంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించి కూడా వాదనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కూడా ఈ రోజు ఇద్దరు కూడా ఎటువంటి వాదనలు ఉన్నా లిఖిత పూర్వకంగా సబ్మిట్ చేయాలని చెప్పి న్యాయస్థానం 3 రోజుల క్రితం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వారు కూడా లిఖిత పూర్వకంగా కోర్టుకి వాదనలు అయితే వినిపించారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు తీర్పును అయితే రిజర్వ్ చేసింది. అయితే గత కొంతకాలంగా ఈ కేసుకు సంబంధించి కూడా 2 వైపుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చంద్రబాబు తన అనుమయులకి హెరిటేజ్ సంస్థతో పాటు లింగమనేని మరి కొంతమందికి, అలాగే కొంతమంది మంత్రివర్గంలో ఉన్న కొంతమందికి లబ్ధి చేకూరే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ని అలైన్మెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదటిసారిగా సింగపూర్ కంపెనీ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందో ఆ మాస్టర్ ప్లాన్ ని కాకుండా వేరే రూట్ ని డైవర్ట్ చేసే విధంగా కూడా ఈ భూములకి డిమాండ్ చేకూర్చే విధంగా కూడా దీన్ని అలైన్మెంట్ చేశారని చెప్పి సిఐడి తన వాదనల్ని వినిపించింది. దీనికి ప్రతిగా కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకో, దానికి సంబంధించిన క్రింది స్థాయి అధికారులు, అలాగే ఆ శాఖకు సంబంధించి ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, అలాగే అప్పుడు రాజధాని కోసం సపరేట్ గా సిఆర్డి అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ అధికారులు దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటారు తప్ప ఎక్కడా కూడా ముఖ్యమంత్రి దీంట్లో ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఎటువంటి పాత్ర ఉండదు. కావాలని రాజకీయ దురుద్దేశంతో వరుసగా ఈ కేసులు నమోదు చేస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ, లేకపోతే అమరావతి భూములకు సంబంధించి కానీ గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూడా రాజకీయంగా విచారణ చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా సరైన ఆధారాలు లేవు. కేవలం ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా రాజకీయంగా ఇబ్బందులు పాల్చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు అయితే వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కూడా తదుపరి విచారణ అయితే వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్ళీ జరిగిన విచారణకు సంబంధించి కూడా ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో లిఖిత పూర్వకంగా వాదనలు వినిపించాలని చెప్పి న్యాయస్థానం కోరింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా 2 సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే అఫిడవిట్లు ఉన్నాయో ఇరు వర్గాలు వాళ్ళ వాదనల్ని కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే తీర్పును అయితే ప్రస్తుతం న్యాయస్థానం రిజర్వ్ లో పెట్టింది. అయితే ఎప్పుడు ప్రకటిస్తారు ఏమిటి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. దీనిపై మరోసారి వాదనలు వినే అవకాశం ఏమైనా ఉందా శివ? అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 2 నెలల కాలంలో ఇరు వర్గాల వాదనలు వింటూనే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చివరిసారిగా మొన్న మంగళవారం రోజు ఈ కేసుకు సంబంధించి కూడా ఇరు వర్గాల వాదనలు చివరిసారిగా విన్నది. ఆ తర్వాత వాదనలు ముగిసిన తర్వాతనే ఇంకా ఏదైనా వాదనలు వినిపించాలంటే కనుక ఖచ్చితంగా లిఖిత పూర్వకంగానే తమ ఎదుట హాజరుపరచాలని చెప్పి న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో వీరిద్దరు ఈ రోజు 2 అంశాలకు సంబంధించి అటు సిఐడి అధికారుల తరపు న్యాయవాది, ఇటు చంద్రబాబు తరపు న్యాయవాది ఇరు వర్గాల వారు కూడా వారి వాదనలు ఏదైతే ఉన్నాయో ఆ వాదనని పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో న్యాయస్థానం ఎదుట సబ్మిట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా ఏపీ హైకోర్టుకు సంబంధించి విచారణ జరిగే అవకాశాలు అయితే ఉండవు. కేవలం తీర్పుకు సంబంధించి మాత్రం వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.